ఏ హావ్ దిస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా నుంచి అయితే ఒక అందులో పనిచేసే ఒక వ్యక్తి అయితే ఒక మైండ్ బ్లోయింగ్ అదిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చేశారు భయ్య. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నిజంగా దేవరాలో ఉన్న ఒక వ్యక్తి చెప్పారనమాట. సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే డీజేటీలో సక్సెస్ మీట్కి వచ్చిన ఎన్టీఆర్ గారు ఒకటే మాట అన్నారు, సినిమా డిలే అవుతుంది కానీ దేవరా సినిమా డిలే అవుతుంది కానీ చొక్కాలు కాలర్ ఎగిరేసుకున్నంత బ్లాక్ బస్టర్గా సినిమా ఉంటుంది, ఆ విధంగా అందిస్తున్నామని అయితే చెప్పారనమాట ఎన్టీఆర్ గారు. బట్ ఎన్టీఆర్ అన్న మళ్ళీ త్రివిక్రమ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఎన్టీఆర్ సంవత్సరంగా ఇలా చెబుతున్నాను అన్నారు. అసలు అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారే అంత మాట అన్న తర్వాత ఇంకా దేవరాకు తిరుగు లేదు అని ప్రతి ఒక్కరైతే అదే అంటున్నారు అన్నమాట. ఎక్కడ చూసినా దేవరా. నాకు తెలిసినంత వరకైతే 2024లో దేవరా కోసం వెయిట్ చేస్తున్నంత సినిమా ఫ్యాన్స్ ఏ సినిమా కోసం అయితే వెయిట్ చేయలేనంత దేవరాకు ఉంది హైపు. సేమ్ టైము అసలు ఏం లీక్ అయిందంటే చాలామంది పార్ట్ 1 దేవరా పార్ట్ 1 పార్ట్ 2 ఉంది కదా, ఒక క్యారెక్టరైజేషన్ అనుకుంటున్నారు. కానీ లేదు భయ్య, దేవరా సినిమాలో 2 క్యారెక్టర్లు అంటే ఎన్టీఆర్ గారు డబల్ రోల్ చేయబోతున్నారు. మనం చూసాం అదృష్టంలో డబల్ రోల్ చేశారు, జైలు అవకాశంలో ట్రిపుల్ రోల్ చేశారు. ఈసారి మళ్ళీ డబల్ రోల్తో మన ముందుకైతే వస్తున్నారనమాట. సేమ్ టైం ఒక పోస్టర్ కింద చెయ్యి పెట్టి ఉన్న పోస్టర్ మనం చూసాము, అది కొడుకంట. అండ్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసి కట్టుకున్నది అది పోస్టర్ చూసాము, అదైతే తండ్రి అంట. సేమ్ టైం ఇటీవల ఒక అబ్బాయి సెట్ వర్క్ పోతున్న అబ్బాయి అయితే చెప్పారనమాట, ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ అని. ఆ అబ్బాయి అంటే ప్రతిరోజు సెట్ వర్క్ చేసుకుంటూ చూస్తూనే ఉన్నారంట ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ అని. బట్ ఈ అప్డేట్ అయితే బయటకు వచ్చిన తర్వాత అయితే కొంతమందికి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే తెలిసిందనమాట. చాలా హ్యాపీగా అయితే రియాక్ట్ అవుతున్నారు అనమాట. ఈసారి ఎన్టీఆర్ అన్న ఒకటి కాదు, ఇద్దరు కొడితే బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోవాలంటున్నారు. బట్ మనం చూస్తున్నాం మొన్న రిలీజ్ అయిన గ్లిమ్స్ నుంచి. గ్లిమ్స్ చూసినప్పుడే అర్థమైంది ఒక వీర లెవెల్లో ఉన్నాయి గ్లిమ్స్ అయితే. బట్ చాలామంది వెయిటింగ్ దేవరా. బట్ డిలే అవుతుంది కానీ ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనే మహేష్ బాబు డైలాగ్ ఈసారి ఎన్టీఆర్ అన్నకు వర్కౌట్ అవుతుంది, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఫ్యాన్స్ అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బట్ డబల్ రోల్ అన్నారు కదా, సేమ్ టైం థియేటర్లో చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మేము వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. Thank you for watching.